ఇంకా నైట్ కాలే, జస్ట్ 10 అవుతుంది. సో కొంచెం కుక్కలు అవి ఇవన్నీ అడుస్తుంటే చూడండి. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు గౌరవ్ రెడ్డి ఛానల్. అసలు నేను ఇట్లా కూడా వీడియోలు తీస్తానని చెప్పేసి అనుకోలేదు. సమ్టైమ్స్ తీయాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ స్టైల్గా ఏం కూర్చోలేదు, నాకు కూర్చొనికి వస్తలేదు. ఇది ఉంది కదా, పట్టి ఉంది కదా కాలికి, చక్కగా కూర్చొనికి వస్తలేదు. అందుకే ఇట్లా కూర్చున్నా. ముందర గీబుల్ పెట్టేంత కూడా ఓపిక లేదు. సో మ్యాటర్ ఏంటంటే, మనం గత చాలా వారాలుగా కొద్దిగా లోగా ఫీల్ అవుతున్నాం కదా. ఇంజురీ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా నాకు షోల్డర్ ఇంజురీ అయింది, ఆ లాస్ట్ ఇయర్ కూడా నాకు లెగ్ ఇంజురీ అయింది. నేను కర్నూలులో ఉన్నప్పుడు కూడా నాకు చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా జరిగాయి. బట్ ఎప్పుడు దానిల వల్ల పెద్దగా అంటే ఇంత ఎడ్జ్ వరకు వచ్చి ఏది మిస్ కాలేదనమాట నేను. బట్ ఇప్పుడు చెక్ చేసుకుంటే 2021లో, 2022లో, 2023 అడిట్ అయినా కూడా కాంపిటీషన్స్, 2024 అనేది కొంచెం ఏదో హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే 69.75 kgs వరకు వచ్చాం. స్టేజ్ వెయిట్కి ఇంకా జస్ట్ 2.5 kgs ఉండింది అనమాట. ఆ 2.5 kgs డ్రాప్ అని అయ్యింటే నేను స్టేజ్ వెయిట్కి వెళ్ళిపోయేవాడిని. మనం స్టేజ్ కండిషన్కి వెళ్ళిపోవడం కాదు ఇంపార్టెంట్, అక్కడ ఎట్లా పర్ఫామ్ చేసాము, అక్కడ ఎట్లా కాన్ఫిడెంట్గా మనం పోజింగ్ చేసాము, ఏంటిది ఫ్లెక్సిబిలిటీ ఎలాగుంది, పోజింగ్ అనేది ఎంత వాటర్ ఫ్లోగా ఉంది అని చెప్పేసి అన్నీ లేవు, అయిపోయిందనమాట. సో అట్లా లోగా ఫీల్ అవ్వడంతో చాలామంది చాలా డిఎమ్స్ చేశారు, చాలా అంటే చాలా అభిమానం చూపించారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ త్రూ మెసేజెస్ వచ్చాయి, వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అలాగే నాకు వన్ ఆఫ్ అవర్ అభిమాని ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో వాళ్ళు ఇది పంపించినారు, మనకు గిఫ్ట్ పంపించినారు. నేను ఫస్ట్ వచ్చింది కొరియర్ వచ్చింది అని చెప్పేసి ఉంటే ఏంది కథ ఏంది అని చెప్పేసి కొద్దిగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఏంది ఇట్లా వస్తున్నాయి, ఏంది అని చెప్పి తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే నిజంగా నేనే షాక్ అయ్యాను. అరే బల మజా ఉంది కదరా అని చెప్పేసి. వాళ్ళు ఎంతో కష్టపడి టైం తీసుకొని మరి ఇప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ అనుకోండి, దీంట్లో ఇంకోటి ఉంది, ఇది కూడా చూపిస్తాను. ఏదైనా గిఫ్ట్ ఎక్కడైనా షాప్కి వెళ్ళేసి పర్చేస్ చేసేసి దాని అడ్రస్ పెట్టేసి పార్సల్ చేయడం అనేది చేస్తాం. అది వాళ్ళు ఇష్టం కొద్ది చేస్తారు. కానీ మంచి అభిమానం ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి వాల్యూ ఉంది వాళ్ళ మీద అంటే తప్ప ఇట్లా అదిగో ఇట్లా 2 పెద్ద ఎస్ఏలు రాయరనమాట మన మీద. ఆ సౌత్ అని ఇప్పుడు అదిగోండి 2 ఎస్ఏలు రాసినారు మన మీద. నాకు మస్తు మజా అనిపించింది అనమాట. టు ద మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్, హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ ఫర్ నాట్ గివింగ్ అప్. You always give your best today, tomorrow and for the rest of your life. You're being inspirational and role model for all of your followers. Mala bracket lo chinnaga family ani rasnaru. You choose the peace, hard work, not giving up easily attitude over everything. You always laugh than anything. Still you have so much pains going through inside. Yeah, ఖచ్చితంగా నేను ఇంత నవ్వుతున్నాను అంటే నాకు లోపల ఏం పెయిన్స్ అని లేవు కాదు, చాలా పెయిన్స్ ఉంటాయి. బట్ I choose to smile. అదే అనమాట. You are phenomenal human. You are super proud of you, champ. We are super proud of you, champ. అమ్మ అని చెప్పి మళ్ళీ కింద బ్రాకెట్లో యువర్ హీరోయిన్ రైజ్డ్ జెంటిల్మ్యాన్. వావ్, ఇది మంచిగా అనిపించింది కొంచెం పర్సనలైజ్డ్గా. విక్టరీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇన్ మెడల్స్, ఇట్స్ ఆల్వేస్ ఇన్ సాక్రిఫైసెస్, హార్డ్ వర్క్. You are a definition for that. Cool. We only know some part of story about you, but in this little we understand you more and more. Sending you all over the strength, happiness, bunch of prayers to you, wishing you all the very best for 2025 competitions. Adi first paper అయిపోయింది, ఎగ్జామ్ సెకండ్ది. No matter what you are, a person with a bunch of laughs అంటే నవ్వడం, laughs, hopefully you will spread that to all of us until last. Wow, what a rhyming. Never ever regret for not participating this year. God is sending you the biggest miracle of your life. Hope so. One fine day we all hear that, listen, jeet liya Gaurav. Gaurav did it. He is a champion. You will always be in our prayers. Let's do it, push it, don't regret అబౌట్ ఇట్. మళ్ళీ అది అయిపోయిన తర్వాత కింద అంతా గజిబిజిగా మస్తు రాశాను అనమాట.
All the best, Gaurav, the great man of discipline for a reason. He is a champ 100%. What's coming is better than what's going. ICN India Jeet Liya 2025. Save the date. Proud of you always. Don't give up, champ. Ukraine across, sorry, many. Just few more steps. బా కింద వాళ్ళకి చిన్న ఓం నమ శివాయ యువర్స్ వెల్ విషర్ డాష్ 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 అని చెప్పేసి పెట్టినారు. అసలు ఎంత ఎంత మజా అనిపిస్తుంది చెప్పేసి. పీపుల్ అనేవాళ్ళు మనం మాట్లాడడానికి జస్ట్ ఒక ఫ్యూ టెక్స్ట్స్ పెట్టడానికే కొద్దిగా హెసిటేట్ చేస్తుంటాము. వాళ్ళు ఇంత టైం తీసుకొని ఇంత పెద్ద పారాగ్రాఫ్లు నాకు పర్సనలైజ్డ్గా నా గురించి అండర్స్టాండ్ చేసుకొని నేను ఇంత లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పి రాయడంలో నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. అది ఓకే. దీంట్లో ఏమో తెలుసా చూపిస్తాను ఇక్కడబ్బా. ఆల్రెడీ ఓపెన్ చేసాము, ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. బట్ నాకు ఎందుకు అనిపించింది అనమాట, ఒక వీడియో చేద్దాము మెమరబుల్గా ఉంటుంది అని. ఎందుకంటే అవతల వాళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ లెట్ మై పీపుల్ నో వాట్ ఇట్ ఈస్ అన్నట్లు. ఇది చిన్న ఫోటో ఫ్రేమ్. బట్ దీన్ని మజా అంటే ఎందుకు మజా అనిపించింది అంటే అదిగోండి, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. నేను ఫోటో ఫ్రేమ్ కూడా అక్కడ పెడతాను, మీకు చెక్ చేయండి. పైన నాది అమ్మది ఫోటో ఉంది, అమ్మ నాకెళ్ళి చూసినట్లు. అది ఓకే, సూపర్ సూపర్. అంటే దాని పక్కనే మళ్ళీ హనుమంతుడు, బాస్ గ్రేట్. కింద నా పోజెస్ ఉన్నాయి, అవన్నీ ఓకే. అసలైన మ్యాజిక్ ఏంటిదంటే ఈ ఫోటో నేను అప్పుడు తీసుకెళ్ళి కదా, దాంట్లో మెడల్ ఎట్ వచ్చిందో నాకు తెలియదు. మెడల్ ఎడిట్ చేసేసినారు. మెడల్ ఎడిట్ చేసేసి అదిగో నీట్గా ఫస్ట్ ఇది గోల్డ్ మెడల్ పెట్టేసి ICN ఇండియా విన్నర్ అని పెట్టినారు. అరే ఏం మజా ఉంది చెప్పు అసలు. ఆడ ఇండియా లోగో వేసి అబ్బా. అంటే ఇక్కడ పక్కన మళ్ళీ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ గౌరవ్ రెడ్డి అని రాశారు. అంటే ఇవి చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట, పీపుల్ అనేవాళ్ళు ఎంత ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి. ఆ అమ్మాయి అయినా కాదు, వేరే అబ్బాయి అయినా సరే. మొన్న కర్నూలుకు పోయినప్పుడు లాస్ట్ వ్లాగ్లో చూసింటే మీకు అర్థమై ఉండొచ్చు. ఒక అబ్బాయి పాపము, నేను యూట్యూబ్లో మా ఇల్లుది వ్లాగ్ పెట్టినా కదా, అప్పుడు ఇంటిది బయట స్క్రీన్ షాట్ తీసుకొని ఇల్లు ఎట్లుంది అని చెప్పేసి మన బళ్ళారి చౌరస్తా అనే ఏరియా ఉంటుంది కర్నూలులో, అక్కడి నుంచి మాది అమ్మ హాస్పిటల్ దగ్గర అక్కడి సైడ్కి వచ్చి గంటన్నర ఇల్లు ఎతకబట్టుకొని నాకు కనుక్కొని అన్న మీరు ఇక్కడ ఉన్నారు అది ఇది సెకండ్ ఇచ్చేసి అన్న మిమ్మల్ని కలవాలనుకున్నాను అది ఇది అని చెప్పేసి. అసలు ఆ పిల్లోడు ఎవరు, నేను ఏం చేసిన ఆ పిల్లోడికి లైఫ్లో, అసలు నేను ఏమైనా ఇచ్చినానా, ఏమి ఇవ్వలేదా, గంటన్నర సేపు అట్లా వెతికి రావడం ఏంది. తిను ఇంత టైం తీసుకొని ఇట్లా తన బ్రెయిన్కి వర్క్ చెప్పి మంచిగా ఆలోచించి రాయడం ఏంది, దీన్ని ఇట్లా తయారు చేసి పంపించడం ఏంది, ఎన్నో చూస్తే అనిపిస్తుంది అనమాట. నాగమణి మనం మంచి పని చేస్తున్నాం, చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నాం. మా అమ్మ ఎప్పుడు అనేది అనమాట, ఒకటే బాధపడేది ఏమంటే, చిన్న నువ్వు మంచి చదువుకున్నావురా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినావు, మన ఇంట్లో వాళ్ళలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ చేసావు, చాలా మంచిగా చదువుకున్నావు, మంచి ఇంటెలిజెంట్ కూడా, ఎందుకు నువ్వు ఇట్లా అయిపోతున్నావు, తప్పుదారి పడుతున్నావు అని చెప్పేది అనేది అనమాట. బట్ ఈ వీడియో ఖచ్చితంగా చూస్తుంటుంది. అమ్మ నీకే చెప్తున్నా చూడు, చూడమ్మా నాకు చిన్న దెబ్బ తగిలింది, నేను ఇట్లున్నానని చెప్పేసి ఎంతోమంది ప్రజలు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ఏందో చేస్తున్నారు. నేను ఒక చోట ఎక్కడో ఒకసారి జాబ్ చేస్తే నలుగురు చెప్పేవాళ్ళేమో కానీ ఇక్కడ నాకు 1,00,000 మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లా కాదన్న ఇట్లా కాదన్న అట్లా అని చెప్పేసి ఇటువంటి ప్రేమ నేను ఎక్కడ తెచ్చుకోగలను, అదొకటి. సరే నేనేమో తప్పుదారి పడుతున్నానా, లేదు. స్టార్టప్గా మంచి కంపెనీ స్టార్ట్ చేసాం, చాలా బాగా గ్రో అవుతుంది, చాలా బాగా మూవ్ అవుతుంది. సైమల్టేనియస్గా మనం ఫిట్ కూడా ఉంటున్నాం, మంచి దారిలోనే పోతున్నాం, చాలామంది పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తున్నాం, మంచి మాటలు చెప్తున్నాం, ఎటువంటి చెడ్డ పనులు చేయట్లేదు, మంచిగా ఎర్నింగ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మనం ఎప్పుడు ట్రూ టు ద హార్ట్ ఉంటే మనకి అవతల వాళ్ళు అభిమానించేది కూడా ఇలాగే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నువ్వు నాకు పంపించినందుకు ఈ గిఫ్ట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మీరు ఎంతో కష్టపడి ఇంత చేయకంటే మీరు జస్ట్ నాకు ఒక చిన్న టెక్స్ట్ పెడితే కూడా సరిపోతుంది అనమాట. ఎందుకంటే మీ డే షెడ్యూల్లో ఇంత టైం తీసుకొని నాకు పెడుతున్నారంటే అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను ఎందుకు ఈ వీడియో మెయిన్ చేయడం కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఇంత టైం తీసుకొని మన కోసం ఇంత అభిమానం చూపిస్తున్నప్పుడు అట్లీస్ట్ మనం అది నలుగురికి తెలియజేయాలి. అసలు ఏంటిది, ఎట్లుంటారు హ్యుమానిటీ, ఏంటిది కథ అని చెప్పేసి నాకు కూడా మెమరీ ఉంటుంది అని చెప్పేసి. సో హ్యాపీ ఫర్ యూ. ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి.
మనం ఖచ్చితంగా మంచి అంటే మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాం. మనం అలాగే నెక్స్ట్ ఒక కొత్త జిమ్ కూడా జాయిన్ అయిపోతున్నాం. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది జిమ్. ఆ జిమ్కి సంబంధించి ఒక వ్లాగ్ తీస్తాను. అండ్ సైమల్టేనియస్గా ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వీక్లో శివన్నతో ఒకటి వ్లాగ్ కూడా ప్లాన్ చేసాను అనమాట. ఎందుకంటే మన కాంపిటీషన్స్ గురించి, లాస్ట్ కాంపిటీషన్ అప్డేట్, నెక్స్ట్ కాంపిటీషన్స్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా? సో వీడియో చూసి మీరు ఇంతసేపు లాస్ట్ వరకు ఉన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకా సార్లే ఎక్కువైపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.